హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. ఇది నా లాస్ట్ మంత్ అంటే డిసెంబర్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ అండి. 18 డేస్ టోటల్ డేస్ నేను చేసింది. దాంట్లో 16 డేస్ నేను ప్రాఫిట్లో ఉన్నాను. జస్ట్ 2 డేస్ మాత్రమే లాస్లో ఉన్నానండి. మీరు కూడా మన ఇండికేటర్ సపోర్ట్ తీసుకొని మీరు కూడా మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలి అనుకుంటే మా కింద వాట్సాప్ నెంబర్ ఉందండి. దానికి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ చూస్తే ఈరోజు పర్ఫార్మెన్స్ గురించి మన ఇండికేటర్ గురించి మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఈ సంవత్సరం మంచి ప్రాఫిట్స్లో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే మంచి ప్రాఫిట్లో ఉన్నానండి. డిసెంబర్ మంత్ కూడా మంచి ప్రాఫిట్లో ఉన్నాను. మీకు ఈ వీడియోలో నా ప్రాఫిట్ సైకిల్ అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? ఈరోజు మన ఇండికేటర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా చూస్తే మన నిఫ్టీ 50 చార్ట్ అండి. 3 మినిట్ టైం ఫ్రేమ్. వన్ ఆఫ్ ది స్కాల్పింగ్ మెథడ్లో మన దగ్గర 3 మినిట్ కూడా ఒకటి. యాక్చువల్లీ 1 మినిట్ అండ్ 3 మినిట్స్ మనము యూస్ చేస్తాం. యూట్యూబ్లో మాత్రం ఓన్లీ 3 మినిట్స్ మాత్రమే చెప్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది స్లైడ్ గ్యాప్ అప్ అయింది. ఇక్కడ క్లోజ్ అయింది, స్లైడ్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. బట్ హై బ్రేక్ అవ్వలేదు. మనకి ఎంట్రీ తీసుకున్న దానికి హై బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ చూడండి, కిందికి ఇండికేటర్ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ న్యూట్రల్ క్యాండిల్ పడింది. మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ హై బ్రేక్ అయింది. సో ఇక్కడ హై బ్రేక్ అయింది. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి చూడండి, మార్కెట్ మంచి మూవ్ అయితే జరిగింది. చూడండి ఎన్ని పాయింట్స్ మూవ్ జరిగింది చూడండి. అసలు మనకి స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ అంటే ఒక 30 పాయింట్స్ పెట్టుకోండి. బఫరింగ్ కోసం ఒక 2 పాయింట్స్ కింద పెట్టుకున్నా కూడా చూడండి, ఇక్కడ మనకి ఎగ్జిట్ అనేది ఇక్కడ వచ్చింది 165. ఎందుకంటే ఒక రెడ్ కలర్ క్యాండిల్ మనకి వచ్చింది కాబట్టి, రెడ్ కలర్ క్యాండిల్ వచ్చిన తర్వాత లో బ్రేక్ అయిన తర్వాత మనము ఈ పొజిషన్ అనేది ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు, ఒక మంచి ప్రాఫిట్ చూస్తామనుకోండి. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి చూడండి, కొంతమంది ఇంత పొజిషన్ ఇక్కడ వరకు లాంగ్ చేయలేరు. ఎందుకంటే మార్నింగ్ చూడండి 9:30కి ఎంట్రీ తీసుకొని 11:30 అంతే, ఇంచుమించు ఒక 2 అవర్స్ ఆప్షన్ బయర్ అంతసేపు హోల్డ్లో పెడతాడో లేదో మనకు తెలియదు. బట్ అంతసేపు అయితే ఎవరు ఉండరు. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి? ఏదో ఇక్కడ చూడండి 90 పాయింట్స్ అంటే మనకి ఈక్వల్గా ఒక 40 పాయింట్స్ వస్తాయి. 40 పాయింట్స్లో ఎగ్జిట్ అవ్వడం. మళ్ళీ మన ఇండికేటర్ చూడండి, ఇక్కడ పైకి కిందికి వచ్చింది, ఏదో ఇక్కడ సపోర్ట్ తీసుకునింది. ఇక్కడ హై బ్రేక్ అయినాక మళ్ళీ ఇక్కడ తీసుకోవడం. అలాగా టూ ఎంట్రీస్ కూడా అట్లా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి మార్కెట్ అనేది స్టిల్ బుల్లిష్ గానే ఉంది. మన ఇండికేటర్ ప్రకారం స్టిల్ బుల్లిష్ గానే ఉంది. ఇక్కడ చూడండి మనకి ఏం జరిగింది చూడండి, ఇక్కడ మనకి ఒక బేరిష్ ఎంట్రీ అయితే వచ్చింది. లో అనేది ఇక్కడ బ్రేక్ అయింది. ఓకేనా? ఇక్కడ బ్రేక్ అయింది, కొంచెం వరకు ప్రాఫిట్ చూశారు. చూడండి, ఒక 15 పాయింట్స్ వరకు ప్రాఫిట్ చూశారు. మళ్ళీ ఏమైంది, మార్కెట్ అనేది కాస్ట్ టు కాస్ట్లో ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకంటే ఒక 15 పాయింట్స్ ప్లస్లో, ఇప్పుడు మీరు 40 పాయింట్లు పెట్టుకుంటారా, 50 పాయింట్లు పెట్టుకుంటారా, లేదంటే బట్ 15 పాయింట్స్ మీరు ప్లస్లో చూసిన తర్వాత మీ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ ఉంటుంది. మీ స్టాప్ లాస్ ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోవాలి. అంటే కాస్ట్ టు కాస్ట్. ఓకేనా? C టు C, కాస్ట్ టు కాస్ట్ షిఫ్ట్ అయిపోవాలి. ఎందుకు? 15 పాయింట్స్ ప్లస్ చూశారు అంటే ఇండెక్స్లో 30 పాయింట్లు పడింది కిందికి, ప్రీమియంలో 15 పాయింట్లు కిందికి పడింది. అప్పుడు మీకు మీ స్టాప్ లాస్ ఇక్కడ ఉండడానికి ఇక్కడ షిఫ్ట్ అయిపోవాలి. అంటే ఒకవేళ పడితే ఇలా పడాలి మార్కెట్. కాస్ట్ టు కాస్ట్ వరకు వచ్చిందా, ఎగ్జిట్ అయిపోండి. నో ప్రాఫిట్. ఓకేనా? నో ప్రాఫిట్ నో లాస్. అట్లా. ఎందుకు? మార్కెట్ ఇక్కడ కూడా మనం ఒకటి ఆలోచించండి. ఇక్కడ చూడండి, మార్కెట్ పైకి కిందికి పైకి అట్లే వెళ్తుంది. పైకి ఎప్పుడైతే మనకి ప్రీవియస్లో ప్రాపర్గా బ్రేక్ అవుతుందో, ఇక్కడ నుంచి లోయర్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. మనం తీసుకున్నాం, ఇక్కడ ఎంట్రీ వచ్చింది తీసుకున్నాం. బట్ ఏమైంది, ఇక్కడ బ్రేక్ అవుతుందని చెప్పి చూసాం, బ్రేక్ అవ్వలేదు అనుకో, మనకు ఎస్ఎల్ కూడా మనం కాస్ట్ టు కాస్ట్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడున్న ఎస్ఎల్ ఇక్కడ షిఫ్ట్ అయిపోవాలి. మనం సేఫ్గా అయితే ప్రాఫిట్, లేదంటే జీరో లాస్ జీరో ప్రాఫిట్. సింపుల్గా మనం, ఎందుకంటే క్యాపిటల్ కాపాడుకోవాలి. క్యాపిటల్ ఈరోజు కాపాడుకుంటేనే మీరు ఈరోజు ఛాన్స్ లేకపోయినా రేపు ఇంకో ఛాన్స్ వస్తుంది తీసుకునేదానికి. ఓకేనా? సో మళ్ళీ మార్కెట్ చూడండి, మళ్ళీ ఏమైంది, మార్కెట్ అక్కడక్కడే సైడ్ వేస్ ఉండి మనకి అప్ సైడ్ మూమెంటం అయితే మళ్ళీ వచ్చింది. చూడండి, అప్ సైడ్ మూమెంటం మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ హై బ్రేక్ అయింది. మనము స్టాప్ లాస్, ఇది యాక్చువల్లీ ఎక్స్ట్రా స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ ఉంటుంది, కానీ బఫరింగ్ కోసం మనం ఇంకా కొంచెం కింద పెట్టుకుంటాం. బఫరింగ్ కోసం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ చూడండి మళ్ళీ హై. ఓకేనా? సో మనకి ఇచ్చిన ఎంట్రీస్ అన్ని పర్ఫెక్ట్గానే ఉంటాయి.
మనము ట్రస్ట్ చేయాలి, ఇండికేటర్ని ట్రస్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ రెడ్ వచ్చింది, ఫెయిల్యూర్ అయింది, నో ఇష్యూస్. బట్ మనం ప్రాఫిట్లోనే చూసినాం చూడండి, ప్రాఫిట్లో చూసినాం, ప్రాఫిట్ 30 పాయింట్ కిందకి వచ్చింది. మన ఎస్ఎల్ అనేది కాస్ట్ టు కాస్ట్ షిఫ్ట్ అయిపోవాలి, 100% అయిపోవాలి. ఎందుకంటే రిస్క్ అనేది తక్కువ తీసుకోవాలి, ప్రాఫిట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. రిస్క్ తక్కువ, ప్రాఫిట్ ఎక్కువ తీసుకునే ఆ మనీ మేనేజ్మెంట్ ఉంటేనే మనము ట్రేడర్స్గా ప్రాఫిటబుల్గా మనం ఎండ్ ఆఫ్ ది మంత్ మన ప్రాఫిట్లో ఉంటాం. ఓకేనా? ఇది నిఫ్టీ చార్ట్ ఈరోజుది. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు పెద్దగా మూమెంటం సరిగ్గా లేదు, చార్ట్ కూడా సరిగ్గా లేదు. చెప్తాను చూడండి. చూడండి, మనకి బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, హై బ్రేక్ కాలేదు. బేరిష్ క్యాండిల్ వచ్చింది చూడండి, 2 క్యాండిల్స్ మన సబ్జెక్ట్లో 2 అయితే నెక్స్ట్ క్యాండిల్, లేదంటే ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ కావాలి. ఇక్కడ 2 క్యాండిల్స్ బ్రేక్ కాలేదు, సో ఇది డమ్మీ క్యాండిల్, పనికిరాదు. సో మళ్ళీ ఏమైంది చూడండి, మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్ ఉంది. ఇక్కడ 2 క్యాండిల్ బ్రేక్ కాలేదన్నప్పుడు ఏం చేయాలి, ఈ క్యాండిల్ని వదిలేసి మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఇలా పైకి వెళ్ళి ఇండికేటర్ని టచ్ చేసి ఒక రెడ్ క్యాండిల్ రావాలి, దానిలో బ్రేక్ అయినాక మళ్ళీ పొజిషన్ తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏం జరిగింది, హై బ్రేక్ అయింది. ఓకేనా? ఇక్కడ హై బ్రేక్ అయింది, సీదా ఇక్కడ ఎస్ఎల్ కొట్టింది. ఫస్ట్ ఇక్కడైతే ఛాన్స్ లేదు, ట్రేడింగ్ మన పొజిషన్ తీసుకునే ఛాన్స్ అయితే లేదు. ఇక్కడ ఛాన్స్ ఉంది, బట్ ఎస్ఎల్ కొట్టింది. మళ్ళీ ఏమైంది, మళ్ళీ వెంటనే బుల్లిష్ ట్రేడ్ వచ్చింది, హై బ్రేక్ అయింది, బట్ స్టాప్ లాస్ హెవీ. ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మనం అట్లా తీసుకోలేం కదా, అంత స్టాప్ లాస్ మనం మెయింటైన్ చేయలేం. సో ఏం చేయాలి, 50%, ఈ క్యాండిల్లో 50%, ఈ క్యాండిల్లో 50%కి లైన్ పెట్టుకోవాలి. ఈ 50% లైన్కి ఎప్పుడైతే టచ్ అవుతుందో ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాక స్టాప్ లాస్ ఇక్కడ అవుతుంది, అంటే ఎస్ఎల్ తక్కువ అవుతుంది, ప్రాఫిట్ మనం ఎక్కువ తీసుకోవాలి. చూడండి, ప్రాఫిట్ ఎక్కువ తీసుకోవాలి. మంచిగా వెళ్ళింది, బట్ ప్రీమియం అయితే సరిగ్గా మూవ్ అవ్వలేదు. బట్ ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది కదా, ఆ స్టాప్ లాస్ మళ్ళీ మంచిగా కొంచెం తీసుకునేలాగానే వెళ్ళింది, 230 పాయింట్స్ వెళ్ళింది. బట్ ఇక్కడ 100 పాయింట్స్ తీసుకునే అంత ట్రేడ్ అయితే లేదు. స్ట్రైక్ ప్రైస్ ఇందా మనీలో తీసుకుంటే ఓకే, బట్ స్ట్రైక్ ప్రైస్ తెలుసు కదా మీకు, 1000 అలా ఉంటాయి ఇందా మనీలో. ఓకేనా? సో ఇక్కడైతే మంచి ట్రేడే, ఈ ట్రేడ్ అయితే మంచిదే. బట్ మనం చూడండి, రిట్రేస్మెంట్ కూడా 50% వచ్చింది. ఇక్కడ నుంచి కొడితే ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీలో అక్కడ ఫ్లాప్ అయింది, కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేసాం. ఇక్కడ చూడండి, మంచిగా పడింది, పాయింట్ పడిన కాడికి మాత్రము చూడండి, ఇక్కడ లో బ్రేక్ అయిందా, ఇక్కడ మనకి క్యాండిల్ వచ్చింది, ఇక్కడ లో బ్రేక్ అయింది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ వరకు మగాళ్ళ మనం ఎగ్జిట్ అవుతే ఇక్కడ అవుతాము, లేదంటే మధ్యలోనే మనం మంచి ప్రాఫిట్ 40-50 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 40 లేదా 50 పాయింట్లు వచ్చిందా, ఎగ్జిట్ అవ్వాల్సిందే. ఎందుకంటే మనకి 40-50 పాయింట్లు అనేది ఎక్కువ బ్యాంక్ నిఫ్టీలో. సింగిల్ ట్రేడ్, ఒక ట్రేడ్కి మన సింగిల్ ట్రేడ్లోనే 100 పాయింట్లు తీసుకోకూడదు, మల్టిపుల్ ట్రేడ్స్ అంటే 2-3 ట్రేడ్లు తీసుకోవాలా, దాంట్లో 100 పాయింట్స్ అంటే పర్ డే 100 పాయింట్స్ కౌంటింగ్ పెట్టుకోవాలి. ఓకేనా? చూడండి ఎన్ని పాయింట్స్ పడింది చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ లో బ్రేక్ అయింది, ఇక్కడ నుంచి చూడండి 174 పాయింట్స్ పడింది. మనకి కావాల్సిన జస్ట్ 50 పాయింట్లు పెట్టుకోండి, చెప్తున్నాను కదా, 50 పాయింట్లు పెట్టుకోండి, 100 క్వాంటిటీ తీసుకోండి, ఒక 600 రూపాయలు స్ట్రైక్ ప్రైస్ తీసుకోండి, 600 రూపాయలు స్ట్రైక్ ప్రైస్ తీసుకొని ఒక 50 పాయింట్లు పెట్టుకోండి, ఈజీగా వస్తుంది మనకి డే ప్రాఫిట్ వస్తుంది. టెన్షన్ పడద్దు, ఈజీగా క్లియర్గా పీస్ఫుల్గా మన ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు మన ఇండికేటర్లో. ఓకేనా? మళ్ళీ చూడండి, మళ్ళీ మనకి ఏం జరిగింది, బుల్లిష్ ఎంట్రీ అయితే కన్ఫర్మ్ ఇచ్చింది. ఇక్కడ మనము కొంచెం ప్రాఫిట్తో ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మనకి ఏం చేసింది, ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే కన్ఫర్మ్ చేసింది, ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకుంటాం, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. బట్ మార్కెట్ చూడండి, సైడ్ వేస్ అక్కడెక్కడ ఉండి మళ్ళీ మూమెంటం వచ్చింది, ఒకసారిగా వచ్చింది. ఇక్కడ ఏమైంది, ఒక బాక్స్ ప్యాటర్న్ క్రియేట్ చేసింది. ఓకేనా? ఇక్కడ ఒక బాక్స్ ప్యాటర్న్ క్రియేట్ చేసింది, మళ్ళీ మార్కెట్ అనేది బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయింది, పైకి వెళ్ళింది. సింపుల్. మనకి ఒక స్టాప్ లాస్ ఇచ్చినా కూడా 3 ట్రేడ్లు హిట్ అయినాయి. ఇక్కడ ఒక 50 పాయింట్లు, ఇక్కడ ఒక 50 పాయింట్లు. ఓకేనా? అక్కడ ఒక 50, అక్కడ ఒక 50 తీసుకున్నా, ఇక్కడ ఒక 50 ఈ పాయింట్లో. ఇక్కడ ఈ రిట్రేస్మెంట్ 50% ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 50 పాయింట్లు, ఇక్కడ నుంచి ఇక్కడికి 50, ఇక్కడ నుంచి ఇక్కడికి 50, ఎంత 150 పాయింట్స్ మనం తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనము ఒక ఎస్ఎల్ ఇచ్చాం. ఓకేనా? గుర్తుందా? ఇక్కడ ఒక ఎస్ఎల్ ఇచ్చాం, ఇక్కడ 50 పాయింట్లు తీసేయండి, అంత వెళ్ళవు, ఇక్కడ నుంచి ఇక్కడికి అన్ని 50 పాయింట్లు అయితే వెళ్ళవు, బట్ 50 తీసేయండి, 100 పాయింట్స్ మనం ప్రాఫిట్లో ఉన్నామా లేదా? ఓకేనా? ప్రాఫిట్లో ఉన్నామా లేదా చెప్పండి.
ఈజీగా వస్తాయి. మనం ఏమంటే ఇండికేటర్ చెప్పినట్టు దాని టర్మ్స్ అండ్ కండిషన్ కరెక్ట్‌గా ఫాలో అవుతే మాత్రం చెప్తున్నాను, మీరు ఎండ్ ఆఫ్ ది డేకి మీరు 100 పాయింట్స్ ఈజీగా తీసుకోవచ్చు. మధ్యలో మీరు ఒక ప్లస్ మైనస్‌కి తిరుగుతుంది. మార్కెట్ అనేది ప్లస్‌కి, మైనస్‌కి తిరుగుతానే ఉంటుంది. అక్కడ రెడ్ కలర్ ఫిగర్ వచ్చే టైంకి మీరేం చేస్తారంటే ఎమోషనల్ అవుతారు. ఎమోషనల్ అయిపోయి అక్కడ లాస్‌లో పొజిషన్ అనేది స్క్వేర్ ఆఫ్ చేయడం గాని అలా చేస్తారు. అదేమైతుంది, మీరు స్క్వేర్ ఆఫ్ చేసిన తర్వాత నుంచి అది మీరు తీసుకున్న ప్రైస్ నుంచి డబుల్ ప్రైస్ వరకు ఎళ్తది. బట్ అలా చేయొద్దండి. మీరు వెయిట్ చేయండి. చూడండి, నేను ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకున్నాను గదా! ఇక్కడ తీసుకున్నా. సారీ, ఇక్కడ తీసుకున్నాం. ఒకవేళ ఇక్కడి వరకు వచ్చింది కదా! మన ఎస్ఎల్ ఇక్కడుంది. బఫరింగ్ కోసం ఇక్కడ పెట్టుకుంటాము. బట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ తిరిగినా కూడా లాస్‌లో ఉంటుంది. వెయిట్ చేయాలి. అయితే ఎస్ఎల్, లేదంటే మన టార్గెట్. ఓకేనా? ఏమైంది, మార్కెట్ పైకెళ్ళింది. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ మనకి ఈ క్యాండిల్ లో బ్రేక్ కాలేదు. ఈ క్యాండిల్ లో బ్రేక్ అయింది. ఇక్కడ నుంచి చూడండి, తీసుకున్నాం, పడింది మార్కెట్. ప్రాఫిట్ అనేది వస్తుంది. బట్ మనకేమంటే ఓపిక్‌గా కూర్చోవాలా. ఓపిక్‌గా ఉంటే మనకి 100% 100 పాయింట్స్ పర్ డే ఈజీగా పాయింట్స్ ఖచ్చితంగా వస్తది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కలిపి 100 పాయింట్స్ తీసుకోండి. రెండిట్లో కలిపి అక్కడ 50, ఇక్కడ 50 తీసుకోండి. మనకు కావాల్సింది పర్ డే 100 పాయింట్స్. అంతే సింపుల్‌గా. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. నేను మన నాదైతే డిసెంబర్ మంత్‌ది ప్రాఫిట్ సైకిల్ మీకు వీడియోలో లాస్ట్‌లో గాని, ఫస్ట్‌లో గాని పెడతాను. మీరు ఒకసారి చూడండి. మీకు కూడా మన ఇండికేటర్ ద్వారా మీరు కూడా మనతో కలిసి ఏమన్నా వర్క్ చేయాలి, మన ఇండికేటర్ సపోర్ట్ మీకేమన్నా కావాలి అన్న వాళ్ళు మనకి లెఫ్ట్‌లో అయితే నంబర్ అయితే ఉంది. కాల్ గాని, మెసేజ్ గాని చేయండి. నేనైతే ఇండికేటర్ డీటెయిల్స్ అండ్ కోర్స్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. మన ఇండికేటర్ అక్యురసీ 85-90% అయితే ఉందండి. 100% ఆప్షన్ బయింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్ రెండిటికి వర్క్ అవుతుంది. 100% రెండిటికి వర్క్ అవుతుంది. ఓకేనా? హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. టుమారో వీడియోలో కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. బై బై.